బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలో ఓ ఫామ్ హౌస్లో జరిగిన తాండూరు జంట మహిళల హత్య కేసులో ఓ కీలక మలుపు తిరిగింది. ఈ కేసు ప్రధాన నిందితులుగా ఉన్న కరీమాబీ చికిత్స పొందుతూ మరణించింది. 15 రోజుల క్రితం పోలీస్ కస్టడీలో ఉండగా కరీమాబీ బాత్రూంలో యాసిడ్ తాగేసి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను వెంటనే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి తుది శ్వాస విడిచింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో తాండూరుకు చెందిన 2 వృద్ధ మహిళలు అబేదా బేగం, మహబూబ్ బేగం అదృశ్యమయ్యారు. ఆ తర్వాత వారి మృతదేహాలు మొయినాబాద్లోని తోల్కట్ట అడవి ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్ సమీపంలో లభ్యమయ్యాయి. ఈ హత్య వెనుక ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు గుర్తించారు. కరీమాబీ, ఆమె భర్త రెహమాన్, మరో బంధువు నయీంతో కలిసి అప్పుల విషయంలో ఈ దారుణానికి పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది. కరీమాబీ దంపతులు తమకు అప్పు ఇచ్చి 8 మంది మహిళలు చంపాలని ప్లాన్ చేసుకున్నారని, అందులో 2ని హత్య చేశారని పోలీసుల విచారణలో అయితే వెల్లడైంది. మిగిలిన 6 మహిళలు అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించడంతో వారి ప్రాణాలు దక్కాయి. ఇప్పుడు నిందితురాలు కరీమాబీ మరణంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. పోలీసు కేసు దర్యాప్తు అయితే చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలో ఓ ఫామ్ హౌస్లో జరిగిన తాండూరు జంట మహిళా హత్య కేసులో ఒక కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కరీమాబీ చికిత్స పొందుతూ మరణించింది. 15 రోజుల క్రితం పోలీస్ కస్టడీలో ఉండగా కరీమాబీ బాత్రూంలో యాసిడ్ తాగేసి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను వెంటనే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి తుది శ్వాస విడిచింది కరీమాబీ. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో తాండూరుకు చెందిన 2 వృద్ధ మహిళలు అబిదా బేగం, మహబూబ్ బేగం అదృశ్యమయ్యారు. ఆ తర్వాత వారి మృతదేహాలు మొయినాబాద్లోని తోల్కట్ట అడవి ప్రాంతంలో ఓ ఫామ్ హౌస్లో లభ్యమయ్యాయి. ఈ హత్యల వెనుక ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు గుర్తించారు. కరీమాబీ, ఆమె భర్త రెహమాన్, మరో బంధువు నయీంతో కలిసి అప్పుల విషయంలో ఈ దారుణానికి పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది. కరీమాబీ దంపతులు తమకు అప్పు ఇచ్చిన 8 మంది మహిళలను చంపాలని ప్లాన్ చేసుకున్నారని, అందులో 2ని హత్య చేశారని పోలీసు విచారణలో వెల్లడైంది. మిగిలిన 6 మహిళలు అప్రమత్తమై పోలీసులు ఆశ్రయించడంతో వారి ప్రాణాలు దక్కాయి. ఇప్పుడు నిందితురాలు కరీమాబీ మరణంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం. సో ఇదే విషయంపై మాట్లాడడానికి మన రిపోర్టర్ రమేష్ లైన్లో ఉన్నారు. రమేష్, చెప్పండి, ప్రస్తుతం ఈ కరీమాబీ సూసైడ్, ఆ తర్వాత దానికంటే ముందు జరిగిన హత్యల్లో పోలీసుల దగ్గర సమాచారం ఏముంది ప్రస్తుతము? మొయినాబాద్ పరిధిలో నెల రోజుల క్రితం ఒక జంట హత్య జరిగింది. దీంట్లో నిందితురాలైనటువంటి కరీమాబీని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈమె కరీమాబాయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె సుమారు నుంచి కూడా అప్పులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అప్పుల నేపథ్యంలో అప్పులు పదే అడుగుతున్న నేపథ్యంలో 6 కూడా చంపాలనేది వాళ్ళు ఆమె భర్త, అట్లాగే మరో బంధువు నయీంతో కలిసి కూడా 2 కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నెల రోజుల క్రితమే రెహమాన్ అట్లాగే నయీం సాయంతో కలిసి 2ని హత్య చేయడం జరిగింది. వీరు అబేదా బేగం, మహబూబ్ బేగంగా కూడా గుర్తించారు. గత నెలలో వీరిద్దరికి కూడా హత్యకు గురయ్యారు. ఇదే నేపథ్యంలో కేసు మరో 4 కూడా కరీమాబీ దంపతులు హత్య చేసేందుకు ఈ విధంగానే అప్పు ఇచ్చినటువంటి
వారిని పిలిచి మాట్లాడదాము ఆ డబ్బుల గురించి అనే విషయంగా తీసుకుపోయే క్రమంలో ఈమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన వాళ్ళు కూడా తప్పించుకొని ఆ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇదే నేపథ్యంలో కరీమాబీని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారించిన నేపథ్యంలో కూడా ఏదైతే గత నెల అప్పులిచ్చినటువంటి ఇద్దరు మహిళలు అబేదా బేగం, మహబూబ్ బేగం ఇద్దరు హత్య కేసు కూడా బయటపడింది. ఈ నేపథ్యంలో పోలీసులు కస్టడీలోకి తీసుకోగా 15 రోజుల క్రితం అయితే కరీమాబీ బాత్రూమ్ లో యాసిడ్ తాగి ఆత్మహత్య చేసింది. వెంటనే పోలీసులు అయితే నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. అయితే పరిస్థితి విషమించి ఈ రోజు కరీమాబీ అయితే మరణించడం జరిగింది. అయితే చేసి తీర్చలేక ఆ విధంగా జంట హత్యలకు పాల్పడడంతో పాటు మరికొంతమందిని కూడా హత్య చేసే క్రమంలో నిందితురాలుగా ఉన్న కరీమాబీ ప్రస్తుతం పోలీసు కస్టడీలో చెందింది. కేసుకు సంబంధించి కొత్త మలుపులు తీసుకున్నట్టుగా కూడా చెప్పవచ్చు. అయితే అప్పులు ఇచ్చిన వారి వ్యక్తులు కూడా మంది జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్పులు తీర్చలేక వారిని నేరుగా హత్య చేసేందుకు సిద్ధమవడంతో పాటు ఇప్పటికే ఇద్దరిని కూడా హత్య చేసిన కరీమాబీ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఆత్మహత్య యత్నం చేసి మరణించింది. సైద్, థ్యాంక్ యూ రమేష్.